ఏం జరగబోతుంది ఇక్కడ రాజకీయం? అభివృద్ధి శూన్యం, రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు. అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు ఇంత యుద్ధం చేయాల్సి వస్తుంది? గుడ్డ లోడు తీసుకుంటున్నా ఇక్కడ అడిగేవాడు కూడా లేదు. ఇదే పవన్ కళ్యాణ్ 2000 ప్రజారాజ్యంలో మీరు ఆయన ఒకే పార్టీలో ఉండి చేసిన పరిస్థితి. జనసేన తీసుకెళ్లి జైలు దగ్గర తెలుగుదేశంలో కలిపి తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడు. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చాడు. ఆవిడ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు సంజీవిని కావమ్మా, నువ్వేం చేయలేవు. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత హాట్ టాపిక్ జరిగినా టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మన ముందు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎలాగా ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరు ఏం మాట్లాడినా ఒక హాట్ టాపిక్, ఒక రెబల్ ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరే ఇన్ఛార్జి, ఏం జరగబోతుంది ఇక్కడ రాజకీయం? ఏమవుతుంది? దున్నపోతు అచ్చెన్నాయుడు 100% ఓడిపోతున్నాడు. కారణం ఏంటంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఈ నియోజకవర్గంలో కానీ చెప్పమనండి, ఈ జిల్లాకు కానీ ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి కానీ, లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాత హరిశ్చంద్రపురం నియోజకవర్గం కానీ ఇప్పుడు టెక్కల్ నియోజకవర్గం కానీ ఈ పని చేసామని చెప్పండి. ఒక్కటి మేము చేసాం, చేసినందుకు మాకు ప్రజలు గెలిపిస్తారని చెప్పమన్నాడు. ఒక్క దగ్గర కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి శూన్యం, రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చుకోవటాలు, 2 ఎకరాల భూమి నుంచి 1000 కోట్ల సంపాదనలు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఇంకెక్కడి నుంచి కథం. వాళ్ళకు ఒకే ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం, పోలీస్, రెవెన్యూ ఇలాంటివన్నీ పెట్టుకుని దాని ద్వారా ఎన్నికలకు వెళ్ళి భయభ్రాంతులు సృష్టించి రౌడీయిజం, గూండాయిజంతో రిగ్గింగ్లు చేసి గెలిచే సాంప్రదాయం. ఒకసారి ప్రభుత్వం పోతే వ్యవస్థలే వాళ్ళ చేతుల్లో లేకపోతే వాళ్ళు ఎప్పుడు గెలవరు. మీరు చరిత్రలో చూసుకోండి. వాళ్ళు అపోజిషన్లో ఉండేటప్పుడు వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు. ఈసారి కూడా గవర్నమెంట్ లేదు కాబట్టి తప్పకుండా ఓడిపోతాడు అచ్చెన్నాయుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండటమే వాళ్ళ బలం. అలా అని మాకు లాభం ఏంటంటే అదే వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఈరోజు వచ్చింది. స్వతంత్రంగా వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారో మేము గెలుస్తాం. పంపిణీ చేసే దానిలో టెక్కల్ నియోజకవర్గానికే వస్తే 1600 కోట్లు ఇచ్చారు. స్వాతంత్ర్యానంతర చరిత్ర 75 ఏళ్ళలో చూసుకున్నా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ చరిత్ర తర్వాత 40 ఏళ్ళు చూసుకున్నా ఇంత ధనం ఎప్పుడూ రాలా. కశ్యన్ గారు, నేను అడుగుతుంది 2014లోన మీరు పోటీ చేశారు. ఓకే, 2019లో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మెజారిటీ వచ్చింది, అదొక వేవ్లాగా వెళ్ళింది. అన్ని సందర్భాల్లో ఎక్కడ కూడా విజయం దక్కలేదు. ఈసారి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు? కాన్ఫిడెన్స్ ఒకటే, మేము చేసిన మంచి ఏంటంటే అదే మీకు చెప్తున్నాను. టెక్కల్ నియోజకవర్గానికి 1600 కోట్లు వచ్చింది సంక్షేమం ద్వారా, 400 కోట్లు ఒక్కో మండలానికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్ తెలుగుదేశం సమయంలో పూర్తిగా అట్టడుగును ఉండిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అంటే వలసలకి నిలయం. ఇది ఇక్కడ ఎవరు కూడా, మా ప్రజలందరూ కూడా పేదవాళ్ళు, సగటు కూలీ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి జీవితాలు. తక్కువ మందే ఇక్కడ ఆర్థికంగా బలవంతులు, కానీ మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు. మీరు హైదరాబాద్ చూడండి, నెల్లూరు చూడండి, చెన్నై చూడండి, కర్నూలు చూడండి, ఏ పెద్ద సిటీల్లో చూడండి, లేబర్ ఎవరు ఉంటారంటే మా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు భావనపాడు పోర్ట్ అని చెప్పి 50 సంవత్సరాలు అయింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా భావనపాడు పోర్టు నిర్మాణం చేస్తాను, పూర్తి చేస్తానని చెప్పి 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేయాలి, ల్యాండ్ బ్యాంక్ చేయాలని ఆలోచించాడు. ల్యాండ్ బ్యాంకు 15,000 ఎకరాల పేరుతో, పోర్టు పేరుతో 15,000 ఎకరాలని కబ్జా చేయాలని చూశారు. అమరావతి పేరుతో పేద ప్రజల తాలూకా నల్లరేగడి భూముల్ని ఎలాగైతే 31,000 ఎకరాలు దోపిడీ చేసి రియల్ ఎస్టేట్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడో, అలాగే పోర్టు పేరుతో 15,000 ఎకరాలు దోపిడీ చేయాలని చూశారు. అందుకది జరగల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావనపాడు పోర్టు జరగలేదు, సరే మూలపేట వస్తాను, మూలపేటలో పోర్టు నిర్మాణం చేస్తాను, మూలపేటలో ప్రారంభించారు. తూర్పు ఈశాన్య ఆగ్నేయ దేశాలకు ఈ టెక్కలి నియోజకవర్గాన్ని జగనన్న
కనెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు. ఈ ప్రాంతంలో ఈ పోర్ట్ రావటం వల్ల మరొక 5,000 ఎకరాల్లో పరిశ్రమలు కూడా రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది అవటం వల్ల ఇక్కడే ఒక 60,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను అదే తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మా శ్రీకాకుళం జిల్లాలో హాయిగా ఇక్కడే ఉద్యోగం చేసి బ్రతికేటటువంటి అదృష్టం ఇదే మొదటిసారి చరిత్రలో, 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో. ఇప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఒక 400 మంది మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నాకు తెలిసి మరొక ఏడాది కాలంలో ఒక 5,000 మందిని వేయించగలం. అక్కడికి మరొక ఏడాది కాలంలో 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలం. కనీసంలో కనీసం ఈ ప్రాంతంలో, ఈ టెక్కలి నియోజకవర్గంలో 508 గ్రామాల్లో ఒక్క నిరుద్యోగి కూడా ఉండకుండా ఇక్కడే బ్రతికేటట్టు జగనన్న ఏర్పాట్లు చేశారు. సుమారు 75,000 మంది కిడ్నీ రోగులు బెడ్ రిడన్ అయ్యారు. వీళ్ళకి డయాలసిస్ సెంటర్స్ లేవు, మందులు ఇచ్చే పరిస్థితి లేదు. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి కిడ్నీ పేషెంట్కి నెలకు 10,000 రూపాయలు. అంతేకాదు డయాలసిస్ సెంటర్లు విస్తృతంగా ఓపెన్ చేశారు. శంకుస్థాపన చేసి మొన్ననే ప్రారంభోత్సవం చేశారు. కిడ్నీ ఆసుపత్రి 700 కోట్ల రూపాయలతో కిడ్నీ 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్. పాతపట్నం ఎక్కడ ఉందండి? ఇక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో హిరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 7 లక్షల మందికి 2 టీఎంసీల వాటర్ త్రాగునీరు అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా త్రాగునీరు అంటే అదొక 700 కోట్లు. అంటే టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు ఈ 3 నియోజకవర్గాలకే 8,000 కోట్లు. నేను అందుకే అంటున్నా, అచ్చెన్నాయుడు గెలిపించవలసిన అవసరం ఏముంది? మీకు ఒక విషయం తెలుసా? అచ్చెన్నాయుడు సొంతూరు నిమ్మాడ. ఆ నిమ్మాడ ఊరిలో 40 సంవత్సరాల నేను చెప్పినట్టు పదవులన్నీ అలంకరించిన వాళ్ళు ఇప్పటికీ 72 మందికి మేము ఇళ్ళు ఇచ్చాం. 80 పైచిలకు పెన్షన్లు ఇచ్చాం. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందించాం. మాకు నిమ్మాళ్ళలో ఓట్లు రావు, అంతా తెలుగుదేశం, ఆయన సొంతూరు. అయినా అక్కడ సమస్యలను మేము పరిష్కరించాం. అచ్చెన్నాయుడు పరిష్కరించలేకపోయినాడు. ఇది జగనన్న ప్రభుత్వం తాలూకా గొప్పతనం. కాబట్టి మీకు ఒక్క మాట నేను క్లారిటీగా చెప్తాను. ఈ టెక్కల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవసరం కానీ, అచ్చెన్నాయుడు అవసరం కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు లేదు. ఇంత ప్రయాణంలో ఎవరిని కూడా ఇంత దారుణంగా ఒక శత్రువుగా యుద్ధం చేయని దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఈ విషయంలో అంటే అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు ఇంత యుద్ధం చేయాల్సి వస్తుంది అసలు? నేను అపోజిషన్లో 17 సంవత్సరాలు ఉన్నాను. 17 సంవత్సరాలు అపోజిషన్లో ఉండేటప్పుడు నా మీద నేను ఒక ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ వాళ్ళది తరిమి కొట్టాం. మత్స్యకారులకి, స్వదేశీ మత్స్యకారులకి, రైతులకి నష్టాన్ని తెస్తున్నటువంటి ప్లాంట్ ఇక్కడ ఉండకూడదని తరిమి కొట్టాం, ఆపించాం. అందులో 1,600 మంది ముద్దాయిలు, నేను ఒక ముద్దాయి. నా మీద 7 మర్డర్ కేసులు, 18 కేసులు పెట్టారు. జైలు జీవితం అనుభవించాను 62 రోజులు. ఈ అనుభవించిన దానిలో నా జీవితాన్ని నాశనం చేశాడు, నా మైండ్స్ని క్యాన్సిల్ చేశాడు, నా ల్యాండ్స్ మీద దాడులు చేశాడు, నా ఇంటికి రూపాయి రాకుండా చేశాడు. నన్ను సర్వనాశనం చేయడానికి ఇంకో నా ప్లేస్లో ఇంకెవరన్నా ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు తిరిగి కక్ష సాధించిన ప్రారంభం అవుద్దా? ఓడించడం ద్వారా నేను కక్ష సాధించుకుంటాను. ఒకవేళ వ్యక్తిగతంగా సాధించాలి అతనిలాగా అనుకుంటే అచ్చెన్నాయుడికి గుడ్డ లోడు తీసుకొట్టి ఉండేవాడిని. గుడ్డ లోడు తీసుకొట్టినా ఇక్కడ అడిగేవాడు కూడా లేడు. వెళ్ళాను, మొన్న ఊరు మీదకి వెళ్ళాను. 6 సర్పంచులు పోటీ చేస్తే ఈ 40 ఏళ్ల చరిత్రలో 3 చంపేశాడు. నామినేషన్ వేయడానికి వచ్చారని నన్ను కూడా ఎన్నో ప్రయత్నాల ద్వారా హతమార్చాలని చూశాడు, నన్ను అటాక్ చేయాలని చూశాడు. అందుకే ఈరోజు వాడికన్నా మించిన అవకాశం నాకు ఉన్నప్పటికి కూడా నేను అలా చేయలే. నేను ఎప్పుడు ఆయన మీద దాడి చేయలే, నేను ఎప్పుడు ఆయన ఆస్తుల మీద దాడి చేయలే. ఎప్పుడు కూడా మేము మా పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటుంటాడు రెడ్ బుక్ రాసాం, మేము అధికారంలోకి వస్తే తాట తీస్తాం, ఒక్కొక్కడిని తంతాం, రోడ్డు మీద ఈడ్చి కొడతాం, జైల్లో పెడతాం. వాళ్ళు వస్తే మేము ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం కదా, మేము పని అచ్చెన్నాయుడికి చేయలేమేంటి? లేదు కదా. మేమేమంటున్నామంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం, వాళ్ళు అప్రజాస్వామికంగా ఉంటారు కాబట్టి అక్రమ గెలుపులు సాధించారు. అంటే ఇలాంటి పరిస్థితులే దువ్వాడ శ్రీనివాసు ఒక రౌడీగా లేకపోతే ఒక గూండాగా ఇన్ని ముద్రలు వేయించుకోవడానికి కారణం అవుతుందా? నేను రౌడీ ఎవరికి కొట్టానండి? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఎవరికైనా రౌడీయిజం చేసి దువ్వాడ శ్రీనివాస్ కొట్టాడు, గూండాయిజం చేసి ఒకరిని హింసించాడు, లేకపోతే భూ కబ్జా చేశాడు, లేకపోతే లంచం తీసుకున్నాడు అని కెమెరా పట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరగండి, ఒక్కళ్ళు చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటాను. దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో దీనికి పార్టీలో అందరూ కలిసి వస్తున్నారా? నేను కింజరాపోలతో అచ్చెన్నాయుడితో చేస్తున్న ఫైటు, ఎర్రన్నాయుడితో చేస్తున్న ఫైట్ అది నా వ్యక్తిగతం. నేను వ్యక్తిగతంగానే చేసుకొని వచ్చాను. ఇక పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. నా ఇష్టం, నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు నన్ను హింసించారు,
వాళ్ళ మీద నేను గట్టిగా ఫైట్ చేస్తాను. మీరు పార్టీ లీడర్గా ఉన్నారు, 10 మంది మిమ్మల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా అనేది ఎంతవరకు అండి? అచ్చెన్నాయుడు నా మీద ఎప్పుడు పార్టీ పరంగా తీసుకోలేదు, వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా తీసుకున్నాడు కాబట్టి నేను వ్యక్తిగతంగానే అతను తిడుతున్నాను. ఒక ఎస్సీ మహిళని గుండె మీద తన్నాడు, హత్యలు చేశాడు. కాబట్టి దీన్ని అన్నిటినీ వీళ్ళని తీవ్రంగా ప్రతిఘటించడానికే ఆంబోతు, దున్నబోతు, నరహంతకుడా అని అంటున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన వాళ్ళు ఉన్నారు. కానీ దువ్వాడ శ్రీని పైన ప్రత్యేక అభిమానం ఉంటుంది ఆయనకి. ఆయన ఎక్కడున్నా మీరు బాగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఆ రహస్యం? జగనన్నకి నాకు ఏ జన్మజన్మల రుణానుబంధం నాకు తెలియదు. నేనైతే చాలా కష్టాల్లో ఉన్నటప్పుడు, చాలా సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు, ఉద్యమంలోనూ ప్లాంట్ పోరాటంలోనూ నేను జైల్లో పడేసినప్పుడు నాకు ఓదార్పు చేసి నాకు దగ్గరకు పిలిచి ప్రోత్సహించి నేనున్నాను నీకు సీను అని చెప్పి ఇచ్చినటువంటి మాట 10 సంవత్సరాల క్రితం మాట. ఈ రోజు వరకు కూడా నా వెన్నంటుండి నా కష్టాల్లో ఉండి ఎవరుంటారండి ఈ రోజుల్లో? సొంత అన్నదమ్ములు, సొంత కుటుంబాలే పట్టించుకోవు. అలాంటిది జగనన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను అన్ని రకాలుగా నా ఏ మైన్స్ అయితే అచ్చెన్నాయుడు ఆపాడో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించేశారు న్యాయబద్ధంగా. అలాగే ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో తొలగించారు, నన్ను ఇన్ఛార్జిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయన్నారు. 2014లో టికెట్ ఇచ్చారు, 19లో ఎంపీగా ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయమని ఆదేశించారు. ఏ రోజు కూడా నేను ఎప్పుడు జగనన్నకి ఇది చెయ్యన్నా నేను అడగలేదు, ఇది కావాలన్నా నేను అడగలేదు. మనసెరిగిన వాడు మా దేవుడు ఆ శ్రీరాముడు అంటామే, ఆ శ్రీరామచంద్రమూర్తే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. దేవానాం మనుష్య రూపేణ అంటాం. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా రాడు. నాకు దృష్టిలో మనిషి రూపంలోనే దేవుడు వస్తాడంటారు. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకి, అందులో ఒకడైనటువంటి నాకు, మా అందరికీ కూడా నేనైతే దైవం అనుకుంటాను. జగనన్న అంటే నా దైవం, నా దైవంగా నేను భావిస్తాను. జగనన్న కోసం నా ప్రాణం ఏంటి? నేను ఒక హ్యూమన్ బాంబులా ఉండడానికి కూడా నేను రెడీ, జగనన్న కవచంలా ఉండడానికి నేను రెడీ. నాకైతే కోరికలు ఆశలు ఏం లేవు. ఉన్నదంతా ఒక్కటే, ఈ టెక్కలి నియోజకవర్గం. ఆ దుర్మార్గుడు, ఆ నరహంతకుడు అచ్చెన్నాయుడు జగనన్నకి చాలా దుర్భాషలాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి దుర్భాషలాడినటువంటి ఆ దున్నపోతు గాడిని అసెంబ్లీ టచ్ అయినవను, అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయినవను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈసారి అదే జరుగుతుంది. శ్రీనివాస్ గారు, రాజకీయం వేరే, వ్యక్తిగత జీవితం వేరే. చాలామంది జీవితాలు అనేకం ఉంటాయి. కానీ శ్రీనివాస్ గారి జీవితంలోనికి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, మీ విమర్శకులు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఫ్యామిలీ విషయాన్ని కూడా తీసుకొస్తున్న వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? ఫ్యామిలీ ఉంటాయి రకరకాలుగా, ఇంటర్నల్గా చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఏం జరిగినా, ఏం మాట్లాడినా, ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరుగుతున్నా పరిశీలకులు ఎక్కువగా ఉంటారు. అందులో భాగంగా రకరకాల ఆరోపణలు, ఇబ్బందులు జరుగుతున్నాయి, వస్తున్నాయి. అవన్నీ నేను ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కావని నేను ఖండిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలా విమర్శించే వాళ్ళు, వాళ్ళ విమర్శలు వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ దీనికి ఆలోచనకే నేను విడిచిపెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇంత పోరాటం చేస్తుంటే అది వ్యక్తిగత పోరాటం అని అనుకుంటున్నా, బయటికి చూస్తున్నది వైసీపీ తరఫున ఒక సైనికుడిలాగా మీరు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితులు కూడా కాదని చాలామంది మీ పార్టీ వాళ్ళే అనేక వెనక నుంచి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే మిగతాయి కావచ్చు, వాటన్నిటిని ఎలా చూడగలుగుతారు? అంటే ప్రతి పార్టీలో కూడా టికెట్లు అడిగే వాళ్ళు ఉంటారు. ఒక 4-5 అభ్యర్థిత్వాన్ని అభ్యర్థిస్తారు. అందరికీ టికెట్ రాదు, ఒకళ్ళకి వస్తుంది, ఒకడు గెలుస్తాడు. సో అడిగే వాళ్ళందరూ మనకి వ్యతిరేకులని కాదు, ఇష్టం లేని వాళ్ళని కాదు. అడిగే వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్ని ఆశించడం అది ధర్మం. అడగాలి, అడగటం తప్పేం లేదు. ఇలాగే మీరు ఒక టెక్కలే కాదు, మొత్తం జిల్లా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మీరు చూస్తున్న అబ్జర్వేషన్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? అన్నీ మేమే కదా. అంటే ప్రతి ఉమ్మడి జిల్లా కాకుండా 8 ఉన్నాయి ఇప్పుడు మనం రాష్ట్రంలో. 175 గెలుస్తాం. ఈ నియోజకవర్గంలో 8 ఉన్నాయి. మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 ప్లస్ హెచ్చర్ల, ఈ జిల్లాకి 8 ఉన్నాయి. కొత్తగా ఫామ్ అయినటువంటి 8 గెలుస్తాం. అసలు గెలము అన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే మేము గెలుస్తాం. ఒకటి, పేదవాళ్ళందరికీ స్కీమ్స్ బ్రహ్మాండంగా వెళ్ళాయి. ఈ ప్రాంతంలో మీకు చెప్పినట్టు ఒక కిడ్నీ ఆసుపత్రి, ఒక పోర్టు ఈ ప్రాంతం అభివృద్ధి చేసాం.
అభివృద్ధి చేసిన తర్వాత జగనన్న అవసరమే ప్రజలకు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏంటి కొత్తగా ఏదైనా ఒక పాయింట్ చెప్తాడా చంద్రబాబు నాయుడు? ఏంటి చెప్తున్నాడు? అమ్మ ఒడిపోయింది, తల్లిదేవుని వస్తుంది, జగనన్న పెట్టిన పథకాలన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అన్నాడు. మరి ఏం చెప్పింది ఏంటి? ఈయన మేనిఫెస్టో తీయండి ఒకసారి. ఈయన మేనిఫెస్టోలో జగన్ పెట్టిన పథకాలకు కాపీ కొట్టాడు తప్ప ఆ 75 సంవత్సరాలు వృద్ధుడు ఒక్కటైనా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇది నేను ప్రజలకు చేస్తానని ఒకటి చెప్పగలిగాడు? ఆ కొడుకు తిరిగి ఆఖరికి ఏడు చేశాడంటే ఒక రెడ్ బుక్ చేశాడు లోకేష్. ఆయన సాధించింది ఏంటంటే రెడ్ బుక్, కానీ ప్రజా సమస్యలు కావు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే వైసీపీ లీడర్ని తంతాం, కొడతాం, రోడ్డు మీద ఈడ్చేస్తాం, డ్రాయర్లతో నడిపిస్తాం, జైల్లో పెట్టిస్తాం. మా మేనిఫెస్టో ఏంటంటే, ఇది మేము చేసాం, ఇంకా చేస్తాం, మంచి చేసామని నమ్మితే మళ్ళీ ఓట్లేయండి, ఆ దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మంచి చేస్తాను, ఇది మా మాట. మేము అధికారంలోకి వస్తే కొడతాం, తంతాం, చంపుతాం అన్న చంద్రబాబు నాయుడు మాట. సరే, ఒక మాట నేను చెప్తాను. చంద్రబాబు నాయుడికి 3 నెలలు గడువిస్తాను, అలాగే అచ్చెన్నాయుడికి కూడా 3 నెలలు గడువిస్తాను. నీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు దమ్ముంటే చిత్తూరు వరకు కూడా ఎక్కడే నీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పథకం కోసం రూపాయి లంచం అడిగారు అని ఒక్కడిని నాకు చూపించండి. ఒక్కడిని. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఈ 75 సంవత్సరాల్లో రాలా. కానీ మొట్టమొదటిసారిగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇంటికే వెళ్తున్నాయి. ₹1 లంచం అడిగారని చెప్పమనండి. 2, నేను సైకిల్ గుర్తు కొట్టేశాను, నేను టీడీపీకి చెందిన సాంప్రదాయ ఓటర్ని, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, నేను తిట్టాను, ఆ కారణంగా నాకు ఈ ప్రభుత్వ పథకాన్ని ఆపారు అని ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన లబ్ధిదారుడు ఒక్కడుంటే ఒక్కడిని చంద్రబాబు నాయుడికి చూపించమనండి. ఒక్కడంటే ఒక్కడు. ఇట్స్ మై సవాల్. పవన్ కళ్యాణ్ని స్థిరంగా ఒక నిమిషం నిలబడలేడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. తర్వాత సినిమా షూటింగ్లకు పోయినాడు. ఇప్పుడు వచ్చి జనసేన అన్నాడు. జనసేనని తీసుకెళ్లి జైలు దగ్గర తెలుగుదేశంలో కలిపి తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడు. వైఎస్ఆర్సీపీ యాంటీ ఓటింగ్ చీలనివ్వం ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీకి యాంటీ ఓటింగ్ ఎక్కడుందప్ప? టీడీపీకి ఉంది యాంటీ ఓటింగ్. ఎందుకుందంటే, మేము మా ఇంట్లో 5 ఓటర్స్ ఉన్నాము, మేము జగన్మోహన్ రెడ్డికి తిట్టాము, మేము సాంప్రదాయ తెలుగుదేశం ఓటర్లమే, మేమైతే ఎవరికి ఓటాం, మా ఓటు ఎప్పుడు టీడీపీకే. కానీ జగన్మోహన్ రెడ్డి 4.5 లక్షలు ఇచ్చాడు ఈ 5 ఏళ్లలో, మేము అడగలేదు, రూపాయి లంచం ఇవ్వలేదు అని వాళ్ళ పాప భీతి. తిన్నాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అనుభవించాం. కాబట్టి మేము సాంప్రదాయ ఓటర్ అయినప్పటికీ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు జగన్కి వేసేస్తాం, 2 ఓట్లు మా పార్టీకి వేసుకుంటాం అని టీడీపీ సాంప్రదాయ ఓటర్ అనుకుంటున్నాడు. అంటే యాంటీ ఓటింగు, యాంటీ టీడీపీ ఓటింగ్ ఎవరికి ఉంది? వాళ్ళకు ఉంది, మాకెందుకు ఉంటుంది? కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాలు పడుతున్నాడు. కాదు, ఇదే పవన్ కళ్యాణ్ 2000 ప్రజారాజ్యంలో మీరు ఆయన ఒకే పార్టీలో ఉండి చేసిన పరిస్థితి ఉంది. 2009లో మీరు అసెంబ్లీ అభ్యర్థిగా పనిచేశారు. వాళ్ళ బలం ఏంటో బలహీనత ఏంటో అదే క్యాడర్ది మీకు తెలియడం లేదా? ఎంతోమంది నటులు ఉన్నారు, ఆ నటుల్లో ఈడొకడు. మహేష్ బాబు ఉన్నాడు, వస్తే 1,00,000 మంది వస్తారు జనం. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారు, 2 లక్షల మంది జనం వస్తారు. రామ్ చరణ్ వచ్చినా వస్తారు. ఆఖరికి ఇదంతా దేనికి అనుకున్నారు? చిరంజీవి గారింట్లో పనోడు వచ్చినా వస్తారు. ఎందుకంటే చిరంజీవి అనేటటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిలో ఎదిగాడు. రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానటుల ముందు ఆయన కూడా కష్టపడి సినీ రంగంలో ఒక స్థాయికి వచ్చి ఏదో ఒక పార్టీ పెట్టాలని పెట్టి ఆ పార్టీలో సేవ చేయాలనుకుని వచ్చారు. నేను చిరంజీవి గారిని ఏమి విమర్శించదలుచుకోలేదు. ఈజ్ నైస్ జెంట్లమెన్. పార్టీ పెట్టాలనే వచ్చారు. దురదృష్టవశాత్తు చిరంజీవికి చీడ పురుగులు ఎవరంటే అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళే శని. నేను పార్టీలో నేను చూసింది నేను చెప్తున్నాను, నేను అనుభవించింది చెప్తున్నాను. నేను పీఆర్పీలోకి వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ చూశాను నేను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో నన్ను సస్పెండ్ చేసేసినారు. నేను కాంగ్రెస్ వదిలి వెళ్ళను, నాకు కాంగ్రెస్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నాకు చాలా ఇబ్బందుల్లో పడిపోయానని చెప్పాను. తర్వాత గతిలేని పరిస్థితుల్లో సస్పెండ్ అయిన తర్వాత నేను పీఆర్పీలోకి వెళ్తే చిరంజీవి గారి పిలుపు మేరకు వెళ్ళాను. అక్కడ చూసిన పరిస్థితుల్లో పాపం చిరంజీవిని వీళ్ళందరూ ద్రోహం చేశారు. పాపం ఆ వ్యక్తి పార్టీ పెట్టి 75 లక్షల ఓట్లు తెచ్చుకొని 18 సీట్లు తెచ్చుకొని ఆఖరికి కాంగ్రెస్లో కలిపేసి చాలా మంచి పని చేశాడు. లేకపోతే వీళ్ళు బ్రతకనివ్వరు, అందుకే ఆయన కలిపేసినాడు నాకు తెలుసు. ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్కి వెళ్ళి అడిగాను. మేము ఒక 10 మంది అడిగాం, ఒక లీడర్స్.
సార్ ఇప్పుడు చిరంజీవి గారు తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుతామంటున్నారు, ఎంతవరకు ఇది న్యాయం? మరి మీరు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు కదా చోటు, అబ్బాబాబా నాకు సంబంధం లేదు, నేను సినిమాలు తీసుకోవాలి, నేను సినిమా షూటింగ్ తీసుకోవాలి, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఎంతమంది కేడర్ పోయారో తెలుసండి. అసలు చిరంజీవి పార్టీలోకి వెళ్ళి చాలామంది డబ్బులు తగులుపెట్టుకొని కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు తెలిసిన. వాళ్ళని తెచ్చి నేను లైన్లో పెడితే మీరు ఆశ్చర్యపోతారు, అడ్రస్ లేకుండా పోయిన చరిత్రలో. కానీ మళ్ళీ ఇప్పుడు జనసేన వచ్చాడు, పీఆర్పీ 2008లో పెట్టారు. ఇప్పుడు 14 సంవత్సరాలు నేను నా రాజకీయ జీవితం నేను పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఏంటంటే, పార్టీ పెట్టడం కాదు 10 సంవత్సరాలు కాదు, నువ్వు 2008లోనే వచ్చావు. లెక్క ఎప్పటి నుంచి ఎంత అయిందో, 2008లో వచ్చి 9లో ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం పేరిట చాలామందికి ద్రోహం చేసి అన్యాయం చేసి నరకం చూపించి 4-5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి జనసేనని పెట్టి మోసం చేసి ఆ పార్టీని కూడా తెలుగుదేశంలో కల్పిస్తారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది. వాడు ఎమ్మెల్యేకి వెళ్ళాడు, ఓట్ బ్యాంక్ రాదు. చిరంజీవి గారికి రాని ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్కి ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ కోన్ కిస్కా ఎవడని అన్నాను మీకు. చిరంజీవి గారి మహావృక్షం కింద ఒక ఆఫ్టర్ ఆల్ ఒక లీఫ్ పవన్ కళ్యాణ్, అది మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్. అంటే షర్మిల కూడా అలాగే లెక్కేయాలి, మీరు ఏ అంచనా వేస్తున్నారు? షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చారు, ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా మళ్ళీ ఆవిడ ప్రయాణం చేస్తున్నారు, ఆవిడ ఏ విధంగా అంచనా వేస్తున్నారు? షర్మిల గారు నేను వైఎస్ఆర్ అభిమాని. ఫస్ట్ వైఎస్ఆర్ మా జీవితాలకు మార్గదర్శకుడు మాలాంటి వాళ్ళకి. వైఎస్ఆర్ బిడ్డలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా మేము ప్రేమిస్తాం, ఇష్టపడతాం. షర్మిలమ్మ కూడా మాకు అంతే ఇష్టం, అందులో డౌటే లేదు. కానీ షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయం రాంగ్. ఆమె డెసిషన్ తీవ్రంగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనమే అన్నాం, ఏంటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఇది సహజ మరణం కాదు, హెలికాప్టర్లో కాంగ్రెస్ పార్టీయే ఆయన్ని చంపించడానికి కారణమైంది. నిజం అది, నేను అదే నమ్ముతున్నాను. రాజశేఖర రెడ్డి గారి సహజ మరణం కాదు, చంపించడానికే ప్రయత్నం చేశారు. ఆయన ఉన్నతిని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆయన మరణానంతరం రాజశేఖర రెడ్డి గారికి ముద్దాయను ముద్రేసింది, కేసులు పెట్టించింది. అంతవరకు జగన్ మంచోళ్ళు, అంతవరకు రాజశేఖర రెడ్డి మంచోళ్ళు. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్కి లేనిపోని కేసులు పెట్టి జైల్లోకి పంపించారు. ఏంటండి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పు? ఆయనకు వచ్చిన కేసులు ఎక్కడవండి? ఆయన చేసిన నేరాలు ఏంటండి? మరి తండ్రి బ్రతుకున్నంత వరకు ఇవి లేవా? కానీ తండ్రి మరణానంతరం ఆయనకు ముద్దాయం చేసి కేసులు పెట్టారు, తండ్రిని కూడా ముద్దాయం చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డెసిషన్ తీసుకున్నారు. క్యాబినెట్ డెసిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన కానీ ఎక్కడ కానీ రాజశేఖర రెడ్డి ఫోటో ఉండకూడదు అని అదొక డెసిషన్ తీసుకున్నారు. ఇవన్నీ తెలుసును కదా తల్లి నీకు తెలిసి వాళ్ళు జగనన్న మీద కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కేసులు పెడితే మీతో పాటు మనందరం జగనన్నకు అండగా నిలబడినటువంటి వాళ్ళం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళం. అర్ధరాత్రి పార్లమెంట్లో తలుపులు మూసేసి నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని విడగొట్టారు. హైదరాబాద్ కోల్పోయినందుకు కుమిలిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగువారిని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నేరం చేసింది, చారిత్రాత్మక తప్పిదం ఇది. ఆ తప్పిదానికి ఏ తెలుగువాడు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్షమించడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు సంజీవిని కావమ్మా, నువ్వేం చేయలేవు, మీరు అబాస్పాలు అయిపోతారు. వైఎస్ఆర్ కుమార్తెగా మీరు చేస్తున్నటువంటి నిర్ణయం రాంగ్. నేను గౌరవిస్తాను, కానీ మీ నిర్ణయం రాంగ్. జగన్ అన్నకు మద్దతుగా ఉండండి. ఇంకోటి కూడా జగన్ రెడ్డి అని అంటాం కూడా నేను తట్టుకోలేకపోయాను. మేము ఎప్పుడు దాన్ని జగన్ రెడ్డి ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ అన్నాడు. మరి మీరంటే అర్థం ఏంటి? అంటే ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు నాయుడు నుంచే ట్రాన్స్ఫర్ అయింది. సో చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగమే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తామని చెప్పి షర్మిలమ్మ చేస్తున్నటువంటి ఈ పనులని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు కూడా ఈ ధూళి కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి, 175 స్థానాల్లో ఆయనే గెలుస్తారు. పందులన్నీ గుంపుగా వచ్చినా పర్వాలేదు, సింగిల్గా వస్తాము, మాకెవ్వరు సహాయం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క వ్యక్తి, ఆయన పొత్తు ప్రజలతో మేమందరం ఆయనతో. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇది మనకి టెక్కల్లోన నేను ఎమ్మెల్యే కార్యక్రమంలోన ఖచ్చితంగా జగనన్న పథకాలు ఆ ఐక్యత ఖచ్చితంగా విజయాన్ని సాధించి పెడతాయి. మరోవైపు అచ్చెన్నాయుడు ఏదైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా ఓడించి తీరుతాం.
జగనన్న సైన్యంగా ఆయనకు ఒక కవచంలో తన జీవితం కొనసాగుతుందని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.